99 acres స్కామ్ ఏంటి? సో 99 acres అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్స్ అండ్ ఫ్లాట్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది. దీని తర్వాత ఇందులో ఫ్లాట్స్ ఫర్ రెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వర్క్ నిమిత్తం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పోవాల్సి వచ్చింది. సో రీసెంట్గా మనం ఒక కేసు చూసినాం. వాడు ఏం చెప్పిండంటే, నేను శంషాబాద్ విశాఖపట్నం రిజిస్టర్డ్ కేసు అనమాట. నేను ఇక్కడ నుంచి వెళ్ళి పలానా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను సిఐఎస్ఎఫ్ ఎస్ఐగా పనిచేస్తున్నా, నాకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఈ ట్రాన్స్ఫర్లో నాకు ఫ్లాట్ రెంట్కి కావాలి, నేను ఆన్లైన్లో చూస్తే మీది పెట్టినరు, సో దీనికి రెంట్ 15,000 అని చెప్పేసి మెన్షన్ అయి ఉంది పలానా ఏరియాలో. సో నేను ఒక 2 months అడ్వాన్స్ మీకు 30,000 రూపీస్ పంపిస్తా, కానీ నాది ఆర్మీ బ్యాంకింగ్ అకౌంట్ మెయింటైన్డ్ బై ఇండియన్ ఆర్మీ. దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మినిమం అమౌంట్ 50,000 రూపీస్ అయితేనే నేను పంపగలుగుతాను, మీకు 30 అయితే నేను పంపరాదు. సో మీరు నాకు ఒక 20,000 పంపిస్తే ఇమ్మీడియట్గా విత్ ఇన్ 10 minutes నేను మీకు 50,000 పంపిస్తా అని చెప్తాడు. కావాలంటే నన్ను మీరు నమ్మకపోతే నా ఐడి కార్డ్ చూడండి అని చెప్పేసి సిఐఎస్ఎఫ్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అన్ని పంపిస్తాడు అనమాట.